హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. గూస్ బంప్స్ వచ్చాయి కదా. ఈ వాయిస్, ఈ పిచ్ అండ్ ఈ సాంగ్కి గూస్ బంప్స్ రాని వాళ్ళు అస్సలు ఉండరు. స్పెసిఫిక్గా నరసింహస్వామి భక్తులకి సేమ్ ఫీలింగ్ మాకు కూడా. అది కూడా డైరెక్ట్గా నరసింహస్వామి టెంపుల్లో వచ్చే ఆ ఫీల్, వైబ్స్ అయితే అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో థంబ్నెయిల్లో చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ నరసింహస్వామిని దర్శనం చేసుకునే మాకు లాస్ట్ 1 year నుంచి టెంపుల్కి వెళ్ళలేదు అన్న ఫీలింగే లేదు మాకైతే. సడన్గా మా కోసం, మన కోసం ఇక్కడ కూడా అతను ప్రత్యక్షమయ్యారు. అస్సలు అనుకోలేదు ఇండియా నుంచి ఇంత దూరంలో నరసింహస్వామిని దర్శనం చేసుకుంటామని. దేవుడు అనుకుంటే గాని మనం కలవలేము అంటారు. సో మాకు నిజంగా ఆ నరసింహస్వామి దర్శనం ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అనిపించింది. ఎంత ఎగ్జైటెడ్గా ఈ వీడియో చేస్తున్నానో అంతే బాధగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎక్కడో ఎవరో మన హిందూ రిలీజియన్, అది కూడా స్పెసిఫిక్గా నరసింహస్వామిని ఇంత భక్తితో ఇక్కడ పూజిస్తుంటే చాలా భయంగా ఉంది. మన కల్చర్ నుంచి అండ్ మన ట్రెడిషన్ నుంచి మనం దూరం వెళ్ళిపోతున్నామా అని. బట్ ఇక్కడి వాళ్ళు మాత్రం మన కల్చర్ అండ్ మన ప్రాక్టీసెస్కి చాలా దగ్గరైపోతున్నారు. వాళ్లకు తెలిసిన వాల్యూ మనకు తెలియట్లేదు. ఏమోలేండి, వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ టాపిక్ గురించి. అయితే ఈ నరసింహస్వామి టెంపుల్ జర్మనీలో ఉన్న పసావ్ అనే సిటీ నుంచి ఒక 30 minutes దూరంలో ఉన్న ఒక చాలా చాలా చిన్న విలేజ్లో ఉంటుంది. ఈ విలేజ్ పేరు యాండల్స్బ్రూన్. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ టెంపుల్ స్టార్ట్ చేసి 45 years అవుతుంది ఆల్రెడీ. ఈ పసావ్ ఆస్ట్రియా, జర్మనీ అండ్ చెక్ రిపబ్లిక్ బార్డర్లో ఉన్న ఒక చిన్న సిటీ. ఆస్ట్రియా నుంచి పసావ్కి ట్రైన్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఐదర్ బస్ లేదా జర్మనీలో అయితే న్యూయంబర్గ్ అండ్ మ్యూనిక్ నుంచి ఈజీ డ్రైవ్ చేస్తూ వచ్చేయచ్చు. టెంపుల్ చాలా చిన్న విలేజ్లో ఉంది కాబట్టి చుట్టుపక్కల హోటల్స్ ఏమి ఉండవు. సో టెంపుల్లోనే కొన్ని అకామిడేషన్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ముందే బుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 to 5 months ముందే బుక్ చేసుకోవాలి. జస్ట్ టెంపుల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. ఎంతమంది వస్తున్నారు, ఏజ్ ఎంత, డేట్ అండ్ టైం అన్నీ మెన్షన్ చేయాలి. ఆ టైంలో రూమ్స్ ఉన్నాయా లేవా అని వాళ్ళు 1 dayలోనే రెస్పాండ్ అయిపోతారు. ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే రూమ్స్ అయితే ఉండవు. కార్లో వెళ్ళే వాళ్ళు 1 day ట్రిప్ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ కొంచెం ప్రశాంతంగా స్పెండ్ చేయాలంటే 1 night స్టే ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే మనం టెంపుల్ వాళ్ళకి కార్ పికప్ రిక్వెస్ట్ చేయొచ్చు. అక్కడ వాలంటీర్స్ ఉంటారనమాట. వాళ్ళు మనని ఐదర్ పసావ్ రైల్వే స్టేషన్ లేదంటే యాండల్స్బ్రూన్ దగ్గర వచ్చి పికప్ చేసుకుంటారు. కొంచెం నామినల్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మేము ఆస్ట్రియా నుంచి కనెక్షన్స్ తీసుకుంటూ వయా లిన్స్ పసావ్కి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి టెంపుల్ వాళ్ళకి పికప్ రిక్వెస్ట్ అడిగామన్నమాట. సర్ప్రైజింగ్లీ మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్ తెలుగు అతను. జర్మనీలో పసావ్లో ఉంటాడంట. నరసింహస్వామికి పెద్ద డివోటీ అంట. సో ఇలా వాలంటీర్గా చేస్తున్నాడు ఈ టెంపుల్లో.
ఆల్సో అతనితో టెంపుల్ గురించి పసావ్ గురించి మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఒక 30 మినిట్స్లో టెంపుల్కి రీచ్ అయిపోయినాం. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, మాకైతే చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది. అంటే మనం అనుకుంటే ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోలేము, తను అనుకొని మిమ్మల్ని పిలవాలి అప్పుడే అవుతుంది అని. అది కూడా మాకు లెస్ దెన్ 1 ఇయర్లో ఆ ఛాన్స్ దొరికినందుకు చాలా బ్లెస్డ్ అనిపించింది. ఆ రోజైతే చాలా క్లౌడీ అండ్ రైనీ క్లైమేట్ ఉండే, చాలా కోల్డ్ అండ్ వెట్ ఉండే అనమాట. అలా పసావ్ ల్యాండ్స్కేప్స్ను ఎంజాయ్ చేస్తూ వచ్చేసాము టెంపుల్కి. అయితే ఇదే టెంపుల్ ఎంట్రెన్స్. కార్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఎన్ని కార్స్ కావాలంటే అన్ని కార్స్ పార్క్ చేయొచ్చు ఇక్కడ. కార్ పార్క్ చేసి అలా ముందుకు వెళ్తే జస్ట్ టెంపుల్ ఆపోజిట్లోనే ఒక రిసెప్షన్ ఉంటుంది. అక్కడ అడ్మిన్ పర్సన్ ఉంటుంది. ఆమె వచ్చి బుకింగ్ను కన్ఫర్మ్ చేసి మాకు రూమ్ అలాట్ చేశారు. మాకు ఇచ్చిన రూమ్ ఇదే అనమాట. మేము 5 మెంబర్స్ వెళ్ళినందుకు మాకు 2 రూమ్స్ ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ €120 పర్ నైట్. ఇది యాక్చువల్లీ కొంచెం రీజనబులే. ఈవెన్ బయట స్టే చేసినా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. టెంపుల్లో స్టే చేస్తే అట్లీస్ట్ ఎన్ని అంటే అన్నిసార్లు దర్శనం అయితే చేసుకోవచ్చు. మోరోవర్ ఈ చుట్టుపక్కన స్టే చేయడానికి ప్లేస్ అయితే ఏం లేదు. కార్లో వెళ్తే పసావ్ సిటీలో స్టే చేయొచ్చు అనమాట. ఇదే మా రూమ్ టూర్. ఆల్మోస్ట్ ఈ రూమ్లో అన్ని బేసిక్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. రూమ్కి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆల్మోస్ట్ టెంపుల్లో ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం పడుతుండే. రూమ్ విండోస్ని ఓపెన్ చేయగానే ఒక సైడ్ టెంపుల్ కనిపిస్తుంది, ఇంకో సైడ్లో మొత్తం గార్డెన్ లాగా ఉండి చాలా గ్రీనరీగా ఉండే. మేము ఎర్లీ మార్నింగ్ 7కి క్లాగన్ఫర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. పసావ్ రీచ్ అయ్యేసరికి బాగా టైర్డ్గా అనిపించింది, కానీ రూమ్ని చూసేసరికి ఉన్న టైర్డ్నెస్ అంతా మాయమైపోయింది మాకు. చూడండి ఈ లొకేషన్ అండ్ ఈ వెదర్ని, అది కూడా టెంపుల్లో. ఇమాజిన్ చేసుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకైతే 2-3 డేస్ అక్కడే ఉండాలనిపించింది, అంత ప్రశాంతంగా ఉంది. అలాంటి ప్లేస్లో హ్యాపీగా ఒక ఇల్లు కట్టుకొని రోజు దేవుడి ధ్యానం చేసుకుంటూ బతికేయచ్చు కదా అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టే ఆప్షన్ కూడా ఉంది. మీరు రూమ్ కాకుండా ఒక టెంట్ హౌస్లో కూడా స్టే చేయొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ టెంట్ హౌస్. మీరు దీంట్లో స్టే చేయాలంటే మీరు మీ ఓన్ స్లీపింగ్ బ్యాగ్ని తీసుకొని రావాలి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అందులో స్టే చేయడానికి. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయాము. జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ వైబ్ అండి, అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. కంప్లీట్ సైలెన్స్, ఇంకా బర్డ్స్ సౌండ్స్ ఒక్కటే ఉండే అక్కడ. కొంచెం ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ని సింహాచలం టెంపుల్ అంటున్నారు. మరి ఇండియాలో ఉన్న సింహాచలం టెంపుల్కి ఈ టెంపుల్కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అని కనుక్కున్నాము, బట్ ఎవరికి తెలియలేదు. మేబీ జనరల్లీ సింహాచలం అనేది నరసింహస్వామికి ఇంకో పేరు కదా, అలా పెట్టారేమో. లోపల స్వామి విగ్రహం ఆల్మోస్ట్ 6 feet వరకు ఉండే. కూర్చొని ఉన్న పోజ్లో ఒళ్ళో ప్రహ్లాదుడు కూర్చున్నట్టు ఉండే అన్నమాట. బేసికలీ ఈ టెంపుల్ని ఇస్కాన్ వాళ్ళు నిర్మించారంట. ఆల్మోస్ట్ 1980sలో స్టార్ట్ అయిన టెంపుల్ అంట ఇది. అప్పుడు జర్మనీలో హిందూయిజంను స్ప్రెడ్ చేస్తున్న టైంలో, ఆ టైంలో ఉన్న జర్మన్స్ మన హిందూ ప్రీచర్స్ను తరిమి కొట్టేవాళ్ళంట. అప్పుడు మన వాళ్ళు ఫైనల్గా స్వామి ప్రభుపద దగ్గరికి వెళ్ళి, ఈ స్వామి ప్రభుపద అనే ఆయన ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడిగారంట.
ఆ టైంలో ఇస్కాన్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో బాగా డెవలప్ అవుతున్న ఒక ఆర్గనైజేషన్. సో ఫైనల్లీ ఈ స్వామి జర్మనీలో ఒక టెంపుల్ స్థాపించాలి అని డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఒక జర్మన్ తనకి ఉన్న కొన్ని వేల ఎకరాల ప్లేస్ను దానం ఇచ్చేశాడంట. అలా నిర్మించబడిందంట ఈ టెంపుల్. టెంపుల్లో వెళ్ళగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. కానీ ఆ ఎగ్జైట్మెంట్ మొత్తము అక్కడున్న పూజారులను, టెంపుల్ వాళ్ళని చూసి 1 మినిట్లో ఎగిరిపోయింది. చూడండి, అక్కడ అందరు యూరోపియన్సే. కొంతమందితో మాట్లాడాము. వాళ్ళు జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, డెన్మార్క్, స్వీడన్, స్లోవేనియా, రష్యా నుంచి వచ్చారంట ఇక్కడికి. వీళ్ళందరూ ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తున్నారంట. ఎలా తెలుసు మీకు ఇవన్నీ అని అడిగాము. వాళ్ళు ఇండియాకి వచ్చి పూణేలో 1 year or 2 years అలా ఉండి వేదమంత్రాలు, యోగా అండ్ పంచాంగాలు అన్నీ నేర్చుకున్నారంట. వాళ్ళు పూజించే మెథడ్ను చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా థియరటికల్గా మన పూర్వీకులు ఎలా రాశారో అలా పూజలు జరుగుతున్నాయి అక్కడ. టెంపుల్ లోపల ఫస్ట్ కొంచెం సేపు భగవద్గీత ప్రవచనం చేస్తూ ఉండే. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లా ఉండే. ఆ ప్రవచనం చేసే అతను మన ఇండియనే. ఇంకా తర్వాత దేవుడిది తెర తీశారు. తెర తీసేటప్పుడు శంఖం పూరిస్తూ ఓపెన్ చేశారు. అండ్ దీపారాధన కూడా చేస్తూ ఉండే పూజారి. ఆ శంఖం సౌండ్కి కంప్లీట్ వైబ్రేషన్స్ వస్తూ ఉండే అనమాట. చాలాసేపు స్పెండ్ చేసాము. ప్రసాదం అండ్ షటగోపం కూడా పెట్టేశారు. యాజ్ యూజువల్ మన ఇండియాలో విష్ణు టెంపుల్స్లా అనమాట. అలా కొంచెం సేపు పూజలు అయ్యాక ఇంకా భజనలు స్టార్ట్ చేశారు. ఆ భజన సౌండ్, ఆ ఇన్స్ట్రుమెంట్ అవన్నీ వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉండే. అండ్ ఆ భజనలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మన దేవుడిని ఎవరో ఎక్కడో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా అని. అండ్ ఈ స్వామిని మీరు చూసే ఉంటారు కదా, భగవద్గీతని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వెస్టర్న్ కంట్రీస్కి ఇంట్రొడ్యూస్ చేసింది ఇతనే. అతనికి కూడా ఒక విగ్రహం కట్టించి అతని పేరు మీద కూడా పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అలా కోరికలన్నీ కోరుకొని మనసు మొత్తం దేవుణ్ణి నింపేసుకొని బయటికి వచ్చేసాము. టెంపుల్ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అక్కడే నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఎనీవేస్ ఈవినింగ్ డిన్నర్ ఇక్కడే పెడతారు.
కొంచెం మనీ ఇవ్వాలి మనం. అడల్ట్స్కి 10 euros అండ్ కిడ్స్కి 5 euros అనమాట. యాక్చువల్లీ ఈ డిన్నర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫుడ్కి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ఈ టెంపుల్ వాళ్ళే పండిస్తారంట. అండ్ అది కూడా టెంపుల్లోనే. పాలు, పెరుగు, నెయ్యి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎట్సెట్రా. సో మేము డిన్నర్కి వెళ్ళాము. అక్కడ ఒక జ్యూస్ ఇచ్చారు అండ్ కొంచెం కిచిడి, రైస్, సాంబార్ అండ్ లసంగా అంటారు ఇక్కడ, ఒక పిజ్జా లాంటి డిష్ అన్నమాట. అండ్ కొన్ని ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ కూడా ఉండే. ఫుడ్ అయితే కంప్లీట్లీ యూరోపియన్స్కి కావాల్సిన టేస్ట్లో ఉండే. మొత్తం 0 స్పైసీ అండ్ లెస్ సాల్టీ. ఇది ఎక్స్పెక్టెడే, బట్ మేనేజ్ చేయొచ్చు. ప్రసాదం లాంటిదే కదా ఇది కూడా. మా పిల్లలకైతే కిచిడి చాలా బాగా నచ్చింది. ఇంకా డిన్నర్ అయ్యాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసాము. టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఒక గోశాల ఉండే. ఆ గోశాలలో 4-5 ఆవులు ఉండే. అక్కడి నుంచే పాలు తీసుకొచ్చి కుకింగ్కి యూస్ చేస్తారంట. అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఒకసారి స్వామిని దర్శనం చేసుకున్నాము. మార్నింగ్ కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయ్యాక పక్కనే ఒక ఫార్మర్ పూల నుంచి తేనెను నేచురల్గా తీసి అక్కడ సెల్ చేస్తూ ఉండే. అతని ఇంటికి వెళ్ళి కొన్ని హనీ బాటిల్స్ కూడా కొన్నాము. మేము ఇండియా నుంచి వచ్చామని తెలుసుకొని మాతో చాలాసేపు మాట్లాడుతూ ఉండే అతను. సో అలా మా టెంపుల్ దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ వాళ్ళ ట్యాక్సీ తీసుకొని పసావ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ పసావ్లో ఒక రౌండ్ అలా తిరిగేటప్పుడు అక్కడ ఒక ప్లేస్ చాలా ఫేమస్ అని అన్నారు. 3 నదులు ఒక చోట కలుస్తాయంట. అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం. సిటీ సెంటర్ నుంచి పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఈ ప్లేస్కి. మేము వెళ్ళిన రోజైతే హెవీ రెయిన్స్ ఉండే. సో అసలు ఆ 3 నదులను అసలు డిఫరెన్షియేట్ చేయలేకపోయినాము. బట్ పక్కన బోర్డ్ మీద మెన్షన్ చేసి ఉండే అనమాట. ఆ 3 నదుల పేర్లు ఏంటంటే దనూబే, ఇన్ అండ్ ఇల్స్ అంట. ఈ దనూబే రివర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందంట. ఇన్ రివర్ గ్రీన్ కలర్లో అంట. ఇల్స్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుందంట. సో ఇది చాలా స్పెషల్ స్పాట్ అంట జర్మనీలో. ఈ రివర్స్ను చూడాలి అంటే పీక్ సమ్మర్లో అయితే ఆ కలర్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చంట. బట్ స్టిల్ పైనుంచి డ్రోన్ షాట్ అలా ఏమైనా తీస్తేనే యాక్చువల్లీ ఆ 3 కలర్స్ను క్లియర్గా చూడొచ్చంట. సో వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఉండే. అస్సలు ఒక్క రివర్ని కూడా డిఫరెన్షియేట్ చేయలేకపోయినాము వర్షం వల్ల. ఆ 3 స్పాట్స్ చూడడానికైతేనే మేము వెళ్ళాము, కానీ అది కనబడకపోయేసరికి వేస్ట్ అనిపించింది అంత దూరం వెళ్ళి. అక్కడ చాలా మంచి మంచి స్పాట్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. చాలా బాగా ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ కూర్చోడానికి కూడా లేకుండే అక్కడ, అంత పెద్ద వర్షం అన్నమాట. అలా అలా కొంచెం వర్షంలో తడుస్తూ అక్కడ పక్కనే రివర్లో షిప్స్ని చూస్తూ పక్కనే ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్కి లంచ్కి వచ్చేసాము. జస్ట్ రివర్కి ప్యారలల్ రోడ్లో ఉంటుంది, మహారాజా రెస్టారెంట్ దాని పేరు. ట్రై చేయండి, చాలా బాగుండే ఫుడ్ అయితే. ఈ రెస్టారెంట్ చాలా దగ్గర ఉంది, రివర్ వాక్ పార్క్ ప్యారలల్ రోడ్లో. అండ్ ఈవెన్ పసావ్ రైల్వే స్టేషన్ కూడా పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, మా ట్రైన్ టైం కూడా అయ్యింది. సో మేము ఇంకా మెల్లగా రిటర్న్ అయ్యాము స్టేషన్కి వచ్చి. మా రిటర్న్ గ్రాడ్స్కి ప్రయాణం. ఒక పక్క ఎక్సైట్మెంట్, ఒక పక్క షాక్, ఒక పక్క భయంతో అలా మా టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతైనా రూపం అండ్ ఉన్న ప్లేస్ వేరైనా, భక్తి ఉంటే ఏ రాయినైనా మనం అందులో దేవుణ్ణి చూసుకొని మొక్కేసుకోవచ్చు.
అదండి చాలా డివోషనల్ ట్రిప్ వీడియో ఎండ్ అయిపోయింది. యూరోప్లో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ ట్రిప్ ఇది. డెఫినెట్గా ప్లాన్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇదండి జర్మనీలో మా టెంపుల్ దర్శనం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు ఆస్ట్రియాలో మీ శ్రవంతి.